రాగి బింద ఇలా పచ్చగా అయితే వాడుకునే రాగి బింద ఇట్లా దొడ్డు ఉప్పు ఇట్లా నిమ్మకాయతోని ఇలా తోమేసుకోవాలా. నీట్గా వెళ్తుంది. ఇట్లా తోమేసుకుంటే ఇట్లా తోమేసుకోవాలా. కొద్దిగా ఉప్పు రాగి బిందె ఉంటే మనం ఇట్లా తోమేసుకుంటే వాడుకునేది కంటే నీట్గా వెళ్ళిపోతుంది. లోపల కూడా ఇట్లా ఉంటుంది. ఈ కలర్ ఉండగా మనకు ఇట్లా తోమేసుకుంటే మంచిగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇట్లంతా నీట్గా తోమేసుకొని ఈ నిమ్మకాయ దొడ్డు ఉప్పు కలిపితే అయిపోయాయి. ఎక్కువ టైం తలవది. ఇట్లా నీట్గా అయిపోతూ ఉంటుంది. ఇంతే, ఒక 2-3 సార్లు తింపేసిన అయిపోతూ ఉంటుంది. ఇలా గలీజీ ఉంది ఇట్లా ఉన్నా కూడా ఇలా చేసేసుకొని లోపట బయట ఇలా కడిగేసుకొని ఉంటే అయిపోయాయి. ఈ తర్వాత రాగి బిందె ఆ తర్వాత లోపల కూడా ఇట్లా నీట్గా అయిపోతూ ఉంటుంది. ఆ తర్వాత దీంట్లో వాటర్ వేసుకోవాలి. తర్వాత ఇలా వాటర్ పోసుకోవాలా. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత దీనిపైన ఇలా ఒక మూత పెట్టేసుకోవాలా. మూత పెట్టేసుకున్న తర్వాత పెట్టేసుకోవాలా. ఇది ఒక 2 గంటలు కానీ 1 గంట అయినా కూడా మనం తాగేయచ్చు. ఇది రాగి బిందెల వాటర్ తాగితే ఏమవుతుందంటే గ్యాస్ కానీ ముఖం పైన ముడతలు కానీ ఏం రావు. ఆరోగ్యంకు చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇవి రాగి బిందె ఏం కోరుతుంది అంటే కోరుతుంది. మంచిగా ఇలా పెట్టేసుకొని తాగితే మనకు మాత్రలు కానీ ఏం కూడా కానీ ఏం రోజు టాబ్లెట్లు వేసుకునే అవసరం కూడా పడదు. ఏ నొప్పి అయినా అలాగే వెళ్ళిపోతుంది. ఇంకా తర్వాత ఏం చేసుకోవాలంటే నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కదా, మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఇలా ఒకటి పెట్టేసుకొని రాగిది ఇదేమో ఇలా గంగమూలకు పెట్టేసుకొని గంగమూల తర్వాత వాటర్ పోసేసుకోవాలా. ఆ తర్వాత దీంట్లో ఇలా గులాబీ పువ్వు కానీ మందారం పువ్వు కానీ వేసేసుకోవాలా. వేసుకుంటే అది నెగిటివ్ ఎనర్జీ లాగేస్తుంది. మరి ఇంకేంటంటే ఇలా ఒకటి చిన్న చెంబు కానీ ఇలా పెట్టేసుకోవాలి. ఒకటి ఇలా ముందల పెట్టేసుకుంటే మనకు నెగిటివ్ ఎనర్జీ అనేది లాగేస్తూ ఉంటుంది. రాగి రకాలు పనిచేస్తుందంటే ముఖం పైన మడతలు కానీ అన్నీ ఏ నొప్పి అన్నా కానీ అది వాటర్ తాగితే ఏ టాబ్లెట్ కూడా అవసరం ఉండదు. అంత పని చేస్తుంది రాగి బిందె. ఒకసారి వాడి చూడండి. ఆ తర్వాత ఎలా ఉందో నాకు చెప్పండి. నచ్చితే లైట్ కొట్టండి.